హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్నాక్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. అది పాప్కార్న్ అన్నమాట. బయట మనం కొనుక్కునే అవసరం లేకుండా మనకి మొక్కజొన్న గింజలు ఉంటే చాలండి, చిటికలో రెడీ చేసుకునే పాప్కార్న్ అయితే మన ఇంట్లో తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్ ప్రాసెస్ కూడా. ఇంకా లేట్ చేయకుండా ఈ చిటికలో రెడీ చేసుకునే పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే షాప్లో రెడీమేడ్లో మొక్కజొన్న గింజల ప్యాకెట్ని అయితే తెచ్చుకున్నామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె కానీ లేకపోతే కుక్కర్ని కానీ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా బటర్ని అయితే వేసుకోవాలి. బటర్ లేని ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా మొక్కజొన్న గింజలను అయితే వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మనకి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎక్కువైపోద్దేమో అనిపిస్తుంది, కానీ అవి పేలిన తర్వాత తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని కొంచెం చూసి అయితే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ పసుపు వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. మనం ఇలా వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు వాటిలో కొన్ని గింజలు పేరుతాయి అన్నమాట, అంటే పువ్వులాగా వస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇవి ఫ్రై చేస్తున్న కొద్దీ ఇవి గింజలు అనేవి కొంచెం కొంచెం ఉబ్బుతున్నాయి అన్నమాట, అంటే పేలడానికి రెడీగా ఉన్నాయని అర్థం అన్నమాట. వీటిని కలుపుకునేటప్పుడైతే కొంచెం దూరంగా ఉండాలండి, అవి పేలి ఫేస్ మీద అయితే పడతాయి. ఇవి ఒక్కొక్కటి పేలుతూ ఉంటే చూపిస్తాను చూడండి. వీటిలో కొన్ని గింజలు ఇలా పేలుతున్నాయి అన్నమాట. ఇలా పేలుతున్నాయంటే వెంటనే మనం కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలండి. లేదు మీరు గిన్నెలో చేసుకుంటున్నట్లయితే గిన్నె మీద మూత పెట్టేసేయాలన్నమాట. పెట్టేసి దానిపైన ఏదన్నా బరువుగా అనేది ఒక చిన్న గిన్నె అలాంటిది పెట్టేస్తే సరిపోతుంది. చూడండి, మనకి ఇలా పేలుతూ ఉంటాయి అన్నమాట. గ్యాస్ని అయితే హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెడితే అవి అన్నమాట పర్ఫెక్ట్గా పేలవన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒకసారి మధ్యలో తీసి చూస్తున్నాను అనమాట. తీసినప్పుడైతే గ్యాస్ని అయితే తగ్గించాను. హై ఫ్లేమ్లో ఉంటే అవన్నీ పేలిపోయి కింద పడిపోతాయి. మీరు అనుకోవచ్చు మూత తీసేసి చూస్తున్నారని చెప్పి, నేను గ్యాస్ని అయితే తగ్గించేసానండి, లేకపోతే అవి మొత్తం పేలిపోయి కింద అయితే పడిపోతాయి. గ్యాస్ని సిమ్లో మాత్రమే పెట్టండి ఇలా మీరు మూత తీసినప్పుడైతే. ఫైనల్గా మొక్కజొన్న గింజలన్నీ పేలిపోయి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 మినిట్స్లోనే టేస్టీగా మన ఇంట్లోనే పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా వీటిని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇంకా సో మా ఇంట్లో ఇంకా పాప్కార్న్ చేయమని అయితే అడిగారనమాట. ఇంకా వేడివేడిగా పాప్కార్న్ అయితే చేస్తాము. చక్కగా హ్యాపీగా అందరం కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తాం అనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా మన ఇంట్లోనే పాప్కార్న్ ఎలా రెడీ చేసుకోవాలో. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.